చూపిస్తున్నారు. ఇక్కడ డబ్బులు కొట్టేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, అన్ని సర్వం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీ వార్డును సపరేట్ గా పెడుతున్నారు, అంటరాని వార్డు లాగా. అంటరాని తనమే దేశంలో లేదు. ఆ వర్డ్ అంటేనే ఈ రోజు శిక్ష. అట్లాంటి దాన్ని సపరేట్ ఆరోగ్యశ్రీ వార్డు లాగా దాన్ని పెట్టేసి ఆ ఫ్రీ వార్డులను బోర్డు పెడుతున్నారు. అంటే ఇంత అన్యాయమా? ఈరోజు రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండా కోసము, లేకపోతే వాళ్ళ ఓటు బ్యాంకు దానికోసము ఈరోజు ఆరోగ్యశ్రీని అంత దీనంగా చేసి పెట్టేసింది. అది కాదు కదా, ఆరోగ్యశ్రీ పుట్టినప్పుడు ఆ పుట్టుకకు కారణంలో నేను కీలకంగా దాంట్లో పనిచేశాను. దాంట్లో ఏంటిది ఏం కథ ఉన్నదో అప్పటికి ఇప్పటికీ ఏముండదు. కార్పొరేట్ హాస్పిటల్ బతికించడం కాదు, ఈరోజు పబ్లిక్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కనుక మీరు ప్రజలు వెళ్ళే హాస్పిటల్స్ కనుక బ్రతికించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటిది? అక్కడ క్లియర్ కట్ గా వీటిని గవర్నమెంట్ హాస్పిటల్కే సేవలు అందించే విధంగా చేయండి. అక్కడ మీరు సపరేట్ వార్డుని క్రియేట్ చేసేసి అది పేమెంట్ వార్డు కాబట్టి ఇంకా క్వాలిటీగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రభుత్వము ఇస్తుంది కాబట్టి దాన్ని ఇంకో క్వాలిటీగా ఇవ్వండి. క్వాలిటీకి ఒక ఆరోగ్యశ్రీ వాడే కాదు, హాస్పిటల్ మొత్తం క్వాలిటీ చేయొచ్చు ఆ డబ్బులు పెట్టి. మరి అదెందుకు చేయటం లేదు? ఈరోజు ప్రభుత్వము దాన్ని ఎందుకు అడుగుతలేదు అంటే కావాల్సింది కమిషన్లు కావాలి మీ కుటుంబాలకు, మీకు సంబంధించిన వ్యక్తులకు, మీ హాస్పిటళ్లకు. ఈరోజు కుక్కడికి కేసులు వస్తుంటాయి కాబట్టి ఆ కేసులో నుంచి డబ్బులు కొల్లగొట్టుకోవాలి. అది తప్పితే ఈరోజు ఏముంది కనుక ఈరోజు నిజంగా కనుక నేను అప్రిషియేట్ చేస్తున్నాను, చేతులెత్తి మొక్కుతున్నాను మిట్ట నరసయ్య గౌడ్ గారికి. ఒక తెలంగాణ నాయకుడికి కాదు, ఒక మనిషిగా ఆయన ప్రాధేయపడుతున్నాడు. అసలు ప్రాధేయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ సేవలు ఎవరికి అవసరం లేదు, వాళ్ళ సేవలు ఎవరికి అవసరం లేదు. ఈరోజు గవర్నమెంట్ డాక్టర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ డాక్టర్స్ మేము చేస్తాం అంటున్నారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కు మాత్రమే ఆరోగ్యశ్రీని పరిమితం చేయండి. ఆ డబ్బులను గవర్నమెంట్ డాక్టర్లకు రెమ్యునేషన్ గా ఇవ్వండి. అదే హాస్పిటల్లో ఉండే డబ్బులను, ఇంకా మిగిలిన డబ్బులను హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి ఇవ్వండి, మిగతా బిల్డింగ్లు కట్టడానికి ఇవ్వండి. దాన్ని ఇంకా ఇంకా ఎక్స్పెన్షన్ చేయండి. దాన్ని ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేయండి మీ చేత అవుతాయి. అది ఏది కావట్లేదు మీకు. అంటే ఈ రోజు మీకు దానికి సంబంధించిన తెలియదు. ఒక దొంగలను పట్టుకొని, కొంతమంది దొంగలను, బ్రోకర్లను మీ చుట్టూ పెట్టుకొని ఈరోజు గవర్నమెంట్ ఏజెన్సీస్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఒక 4-5 చేతుల్లో ఉంటాయా? మిగతా డాక్టర్లు లేరా? ఒక్కని చేతిలో 5 మెడికల్ కాలేజీలు, 5 హాస్పిటల్ ఇన్ఛార్జిగా ఉంటారు. సిగ్గుపడండి అయ్యా మీరు. ఆ దుర్మార్గులకు ఇచ్చేసి, ఆ దగులు బాధ్యులకు, ఆ దొంగలకు ఇచ్చేసి సిగ్గుపడండి. వాళ్ళ పేర్లు కూడా చెప్పగలుగుతాను నేను, ఆ పేరు కూడా చెప్తాను. ఆ తెలంగాణ లోపల ఆ దొంగలను పెట్టేసి మీరేం చేస్తున్నారు? డాక్టర్ రాజారావు అంటాడు ఒకడు ఉంటాడు, విమలా థామస్ అని ఒక ఉంటుంది, డాక్టర్ వాణి అనే ఉంటుంది, నాగేందర్ ఉంటాడు. వీళ్ళు మాత్రమే డాక్టర్లా? మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళు చదవలేదా? మిగతా వాళ్ళు ప్రొఫెసర్లు కాదా? మిగతా వాళ్ళు కష్టపడలేదా? 5 ఇన్ఛార్జీలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అంటే వీళ్ళు మాత్రం దోపిడీ చేసి మీకు అప్పగిస్తారు అన్న లెక్కలు. ఈ దొంగలను ఫస్ట్ తీసేయాలి. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను వీళ్ళ మీద రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇంతవరకు గవర్నమెంట్ స్పందించట్లేదు, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఈ రోజు గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, అక్కడ తెలుగుదేశం కానీ, ఇక్కడ కాంగ్రెస్ కానీ, గతించిన వైసీపీ కానీ, గతించిన బీఆర్ఎస్ కానీ, వీళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ బతికించడం కోసం తప్పితే ఆరోగ్యశ్రీకి ఉండే మూలాలను తీసిపడేసిండ్రు. దాంట్లో ఉండండి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ గారు, ఆయనతో నేను కలిసి పని చేశాను. అప్పుడు నేను ఒక యంగ్ డాక్టర్ని, నేను కలిసి పని చేశాను. ఆ డాక్యుమెంట్ని ఎలా రాయాలో నేను రాశాను. ఈ రోజు దానికి ఉండే విలువను ఏం తీసినారు? కార్పొరేట్ హాస్పిటల్కు అప్పనంగా తీసుకొచ్చి అప్పగిచ్చేసి విపరీతంగా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఆ కొల్లగొట్టే వాళ్ళ లోపల మీ రాజకీయ నాయకుల హాస్పిటల్ లేని, కార్పొరేట్ హాస్పిటల్ ఎవరెవరి చేతులు ఎవరికన్నాయి, అవన్నీ మాకు తెలియని విషయాలు కాదు, ప్రజలకు తెలియని విషయాలు కాదు. ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అంటేనే ఈ రోజు ఒక దుర్మార్గంగా చూస్తున్నారు ఆ పేషెంట్లను. వాళ్ళ మీద కేర్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, కనీసం పలకరించే నాదుడు ఉండడు. గొర్రెలాగా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఆపరేషన్లు చేసి పంపిస్తున్నారు తప్పితే వాళ్ళ మీద ఏ ప్రేమ చూపిస్తున్నారు? మీరు మీ వార్డులను మీద అంటే పెట్టండి. మీరు రెగ్యులర్ హాస్పిటల్ లోపల ఆ కేసులను కూడా పెట్టే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారుగా, దాన్ని సపరేట్ వార్డు ఎందుకు? ఆ సపరేట్ ఏరియా ఎందుకు? సపరేట్ దాని ఎందుకు? దానికి కూడా బోర్డులు ఏం పెడుతున్నారు? మీరు ఫ్రీ వైద్యం అని బోర్డు పెడుతున్నారు. మీరైనా ఫ్రీ ఇస్తున్నారా? డబ్బులు కదా తీసుకునేది మీరు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మీరు కేసులు ఎందుకు ఇస్తున్నారు? ఆరోగ్యశ్రీ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు మీరు అప్లై చేస్తున్నారు? ఇది పూర్తిగా నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, మా డాక్టర్లు కూడా చెప్తున్నాను, మీరు ఫస్ట్ దీన్ని చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కు మాత్రమే పరిమితం చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ బతికిస్తాయి. హాస్పిటల్ బతికితే ప్రజలను బతికిస్తాయి. ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు లేకపోతే ఎవడేం చేయలేడు.
రైట్. ఎస్ రమేష్ గారు. ఇప్పుడు ఆయన జయరామ్ గారు చెప్పినట్లుగా